ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకే నా కూతురిని చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు? వదినా, లక్ష్మి అలా ఎన్నటికీ చేయదు. ఆ విషయం దాన్ని అడుగు. ఎందుకు ఇన్ని సామాన్లు తెచ్చుకుంది? ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, స్పెషల్ గా మళ్ళీ ఎందుకు తెచ్చుకుంది? అమ్మా, నేను రేపు ఒక చిన్న పూజ చేసుకుంటున్నాను. ఏంటి ఆ పూజ? ఇప్పుడెందుకు? నా భర్త సంతోషంగా ఉండాలని సుమంగళి వ్రతం చేస్తున్నాను. ఏంటి, నీ భర్త కోసం సుమంగళి వ్రతం చేస్తున్నావా? లక్ష్మి, అందరూ అడుగుతున్నారని కాదు, ఇప్పుడెందుకు సుమంగళి వ్రతం చేస్తున్నావు? నీ కొడుకుతో బంధం బలపడ్డం కోసం, నా పెళ్లి జరగకుండా ఉండాలని. కొంచెమైనా అర్థం పర్థం ఉందా లక్ష్మి నువ్వు చేస్తున్న దాంట్లో? ఒకవైపేమో నీ భర్త నిన్ను వదిలేసి వెళ్లిపోయాడు. వాడు ఎక్కడుంటాడో తెలీదు, అసలు బతికున్నాడో లేదో కూడా తెలీదు. అమ్మా, దయచేసి నా భర్త గురించి అలా అనొద్దు. ఏంటే, నీ భర్తనొక్క మాట అనేసరికి అంత పొడుచుకొచ్చిందేంటి? అత్తయ్యంది తన కొడుకు గురించేనమ్మా. వదినా, తన భర్త కోసమే కదా లక్ష్మి వ్రతం చేస్తుంది. అతను లక్ష్మి గురించి ఒక్క క్షణం ఆలోచించినా లక్ష్మి జీవితం ఎప్పుడో బాగుపడేది కదా. అతను లక్ష్మి గురించి పట్టించుకోడు కాని లక్ష్మి మాత్రం వాడే ప్రాణంగా, వాడే సర్వస్వంగా, పిచ్చిదాల్లా అతని కోసం ఇలా అర్థం పర్థం లేకుండా ఇలాంటి వ్రతాలు ఎందుకు చేయటం? వాడు బాగుండి తనకి ఏంటి ఉపయోగం? అమ్మా, దయచేసి నా భర్తని అగౌరవపరిచేలా మాట్లాడొద్దు. వాడొక ఉత్తమ పురుషుడు, నువ్వొక ఉత్తమ స్త్రీమూర్తివి. మీ ఇద్దరిని ఎవరు ఏమి అనకుండా ఉంటారు. దీన్ని ఏమన్నా కుయ్కుయమని అనదు గాని దాని భర్తనంటే మాత్రం రోషం దీనికి. కళ్ళ ముందే భర్త నుంచుకొని అన్ని మాటలంటుంటే అది ఎలా ఆ మాటలు తీసుకుంటోంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.